డాక్టర్ గారు, సెక్స్‌లో పురుషంగాన్ని చూషించాలని ఎంతో కోరిక. కానీ అలా చేస్తే రోగాలు వస్తాయని అంటారు. నిజమేనా? ఎటువంటి సమస్య వస్తుంది? ఇంకా అసలు అంగ చూసిన అనేది రతి కళల్లో ఒకటి. రతి కళలు రకరకాలుగా ఉన్నాయి. అదొక రతి కళ. అంచేత అంగ చూసిన ఒకవేళ మగవాడి అంగాన్ని ఆడది చూసించిన, ఆడవాళ్ళ యూన్ని మగవాడు చూసించిన రతి కళలో ఒకటి తప్ప దానివల్ల ఏ రకం అనారోగ్యం కలగదు. స్నేహితులు చెప్పినది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ మగవాడు పురుషాంగం మురికిగా ఉండి అక్కడ పాచి పెట్టేసి ఉండి దాన్ని ఒక చూషణ చేస్తే నోట్లో అయినా కాస్త టెంపరీగా కొంచెం ఇన్ఫెక్షన్ లాగా రావచ్చు, మామూలు మైల్డ్ ఇన్ఫెక్షన్ లాగా రావచ్చు. అందుకే వాడు శుభ్రంగా స్నానం చేసేసి క్లీన్గా ఉందనుకోని ఏముంటుంది. ఇప్పుడు బట్టన్ ఆయిల్ ఉంది, నోట ఆయిల్ చేశారు, ఇదేముంది, ఇదంతా అది కూడా అంతే. పురుషం కూడా అంతే. క్లీన్గా ఉంటే ఏమి ఉండదు. అంగదోషి ఆడికి అంత తహత ఉన్నప్పుడు తప్పకుండా అంగదోషి చేయొచ్చు. ఆవిడ చేసి తప్పేం చేసింది? కానీ ఆవిడకి ఏంటి చెప్పింది? ఆ స్నేహితురాల మాట మాత్రం అమ్మో నేను ఏదో తప్పు చేశాను, నాకేదో జరిగిపోతుంది, నా ఆరోగ్యం చెడిపోతుంది, చేయరాని తప్పు పని చేసి చేయరాని అది ఆలోచన. అంటే అక్కడ జడ్జిమెంట్ లేదు. చేయరాని తప్పు ఏంటి, ఎందుకు, అసలు ఎందుకు, ఏమిటి, ఎలా, ఏమవుతుంది, అది ఎలా అవుతుంది అనేది తనే ప్రశ్నించుకుంటే తప్పు ఏమీ లేదు. ఉచితాన్ని నోట్లో వేలు పెట్టుకుని ఆవిడ తీస్తే ఇదంతా పురుషాంగం పెట్టాలి. అయితే ఇక్కడేమో కామనాళ్ళు ఉండగా తెలియదు. పురుషాంగాన్ని నోట్లో పెట్టుకున్నట్లయితే స్త్రీ కొంతమందికి చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. కొంతమంది ఎక్కువ మెజార్టీ లేడీస్ పెద్ద ఫీల్ అవ్వనుకోండి. కొంతమంది లేడీస్ కావాలని తహతహ ఉంటే మాత్రం ఆ తహతహలో దే డెరైవ్ మ్యాక్సిమం ప్రెషర్. అంచేత ఇదేం మానవసరం లేదు. అది తప్పకుండా ఆ అంగతోషణ చేయొచ్చు. అయితే అంగతోషణలో మురికి లేకుండా శుభ్రం. ఒకవేళ ఆయన పురుషాంగం క్లీన్గా లేదనుకున్నాం, అలా ఉండలేదు అనుమానం ఏం చేయాలంటే నిరోధ పురుషాంగం ఫుల్గా తిరిగి ఆ నిరోధతో పాటు పురుషాంగా నోట్లో పెట్టుకుని చేయొచ్చు. అలాగా అప్పుడు ఇక ఆ పురుషాంగం ద్వారా ఉండే క్రిములు ఏదో వస్తాయి, ఏదో అయిపోతుంది అనే ఆలోచన కూడా ఉండదు, ఏమీ అవ్వదు. చేత ఆడు ఇష్టం ఉంటే మాత్రం ఖచ్చితంగా అంగతోషణ చేయవచ్చు.